హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బిరించిస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు కథ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 45. అందరూ మేఘన కేసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూశారు. మేఘన తన వేలిని హాస్పిటల్ కౌంటర్లో ఉన్న ఫోటో వైపు చూపించింది. తీరా ఆ ఫోటోలో డాక్టర్తో క్లోజ్గా ఉన్న సంజయ్ ఉన్నాడు. ఫోటోలో ఉన్న సంజయ్ని చూపిస్తూ ఇతనెవరు అని అడిగాడు శ్రీకర్. శశిని చూసుకోవడానికి రావాల్సిన పెళ్ళికొడుకు. మొన్న కలిసినప్పుడు విజిటింగ్ కార్డు ఇచ్చాడు అని చెప్పింది మేఘన. డాక్టర్ వచ్చి అమ్మ వర్ష ఎవరు అని అడిగాడు. నేనే అండి. పృథ్వీకి ఎలా ఉంది? ఏమైనా సీరియసా అని అంది వర్ష. సీరియస్ ఏమీ లేదమ్మా, ఫోర్స్గా తోయడం వల్ల తలకి దెబ్బ తగిలింది. కొంచెం కుట్లు వేశాను, అలాగే షోల్డర్ భుజానికి కూడా కుట్లు పడ్డాయి, వెళ్ళి చూడండి అని వర్షకి చెప్పాడు. వర్ష మాత్రమే పృథ్వీ దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చుంది. వర్ష ఒకసారి ఐ లవ్ యూ చెప్పవే ప్లీజ్ అని దీనంగా అడిగాడు పృథ్వీ. వర్ష ఒక్కసారిగా ఏడుస్తూ ఐ లవ్ యూ పృథ్వీ అని పృథ్వీ నుదుటిపైన ముద్దు పెట్టుకుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పడుకో అంది పృథ్వీతో. ఆకాష్ వాళ్ళు బయట కూర్చున్నారు. మేఘన ఆకాష్తో వర్ష తన ప్రేమను ఎన్ని రోజులు మనసులోనే దాచుకుంది. ఇప్పుడు చూడు, వాడికి ఇలా అయ్యేసరికి చిన్న పిల్లలాగా పృథ్వీ కోసం ఎలా ఏడుస్తుందో. ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోతే పాపం వర్ష ఏమైపోతుందో. వర్ష పైకి కనిపించదు, కానీ పృథ్వీ అంటే వర్షకు కూడా ప్రాణం అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఆకాష్ అలా అంటుండగా అలా ఏమీ కాదు అని ఈలోపు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సంజయ్ వచ్చి హాయ్ మ్యాగీ, ట్రీట్మెంట్ బాగానే జరిగిందా అని అడిగాడు. ట్రీట్మెంట్ ఇప్పుడే అయిపోయింది సంజయ్ గారు, థ్యాంక్స్ అండి అని అంది మేఘన. అబ్బా, ఈ గారు గీరు అని అనొద్దు, సంజు అని పిలు చాలు, సరేనా? ఫ్రెండ్కి మిమ్మల్ని చూపించి ఎక్స్ట్రా కేర్ తీసుకోమని చెప్తా రా అని మేఘన చెయ్యి పట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆకాష్కి కోపం వచ్చింది. మేఘనకి కొంచెం భయంగా అనిపించి పక్కనే ఉన్న జితేంద్ర చెయ్యి పట్టుకుని నువ్వు రావా అని జితేంద్ర తనతో లాక్కెళ్ళింది. వర్షిని ఆకాష్తో అదేంటి అతను తన పర్మిషన్ లేకుండా చెయ్యి పట్టుకుని మేఘనాని అలా ఎలా తీసుకెళ్ళిపోతున్నాడు అని అంది. ఈలోపు శ్రీకర్ ఏముంది, డబ్బు పలుకుబడి పొగరు ఉన్నాయి, ఏం చేస్తాం అని అన్నాడు. డాక్టర్ దగ్గర నుండి బయటికి వచ్చారు మేఘన, సంజయ్, జితేంద్ర. మేఘన వర్షిని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. సంజయ్ ఏదో ఒక కారణంతో మేఘనతో మాట్లాడుతూ మేఘన చుట్టే తిరుగుతుంటే అదంతా చూసిన ఆకాష్కి మండిపోయి తుమ్మజిగిరిలో తగులుకున్నాడు అని తిట్టుకుంటూ ఉండగా ఈలోపు ఆకాష్ దగ్గరికి జిత్తు ఆకాష్తో వీడేంటి మేఘనాని ఫెవికిక్లా అతుక్కున్నాడు అని అన్నాడు ఆకాష్తో. అవును బ్రో, నాకు కూడా అది అనిపిస్తుంది అని అన్నాక జితేంద్ర ఆకాష్తో అవును, వర్ష వాళ్ళ నాన్నగారు పోలీస్ అంట కదా, ఇందాక వర్ష చెప్పింది నాకు నీతో. ఇందాక ఎగ్జిబిషన్లో చెప్పిన విషయంలో మనకు ఖచ్చితంగా ఆయన హెల్ప్ అవసరమవుతుంది. ఆకాష్ కేవలం కుక్కపిల్ల కోసం ఒక ఆడపిల్ల వెంట పడ్డారు అని నేను అనుకోవడం లేదు. ఏంటంటే ఆ రోజు బీచ్లో జరిగిన సంఘటనలో అక్కడ వర్షు కూడా ఉంది. సో మేఘన, వర్షు వీళ్ళిద్దరి చుట్టూ ఏదో ప్రమాదం ఉందనిపిస్తుంది ఆకాష్ అని అన్నాడు సందేహంగా ఫేస్ పెట్టుకుని జితేంద్ర అలా అనేసరికి జితేంద్ర మాటలకి ఆకాష్కి కూడా ఒక ఆలోచనగా రాగా, మేఘ మనం అర్జెంటుగా మన ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఫోన్ చేసింది, సారీ బ్రదర్ అర్జెంటుగా వెళ్ళాలి అని సంజయ్తో చెప్పి మేఘాని
తీసుకుని సెల్లార్ వైపు వెళ్ళిపోయాడు ఆకాష్. కిందకి రాగానే కారు ఎక్కగానే థ్యాంక్ యూ ఆకాష్ బొబ్బులు గమ్లా అతుక్కున్నాడు. ఎలా వదిలించుకోవాలి అని చాలా చిరాకు వచ్చేస్తుంది. ఏదో సాయం చేశాడు కదా అని మాట్లాడుతుంటే ఇంకా 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 అది చేస్తున్నాడు. అందుకే ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే టైంకి బాగానే తీసుకొచ్చేసావు అని అంది మేఘన. నేను రమ్మనగానే వచ్చేసావు, ఇప్పుడు కూడా ఎక్కడికి అని అడగలేదు అని అన్నాడు ఆకాష్. నువ్వెక్కడికి తీసుకువెళ్ళినా ఎక్కడ తీసుకెళ్తావు? మహా అయితే ఫ్లాట్కి లేదా శశి వాళ్ళ ఇంటికి, అంతేగా అని అంది మేఘన. మేఘన చెయ్యి పట్టుకుని థ్యాంక్స్ నన్ను నమ్మినందుకు అని మేఘన చేతి మీద ముద్దు పెట్టి, మనం ఫ్లాట్కి వెళ్తలేదు, శశి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం లేదు, మనం ఇప్పుడు వర్ష వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తున్నాం అని అన్నాడు. అవునా? అయినా ఆ విషయం ఇలా ముద్దు పెట్టి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చుగా అని అంది మేఘన తన చేతిని వెనక్కి తీసుకుంటూ. ఆకాష్ చిన్నగా నవ్వి సారీ అని అన్నాడు ఆకాష్. అంకుల్ వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు కదా అంది మేఘన. అవును, మీ ఊరే అని అన్నాడు ఆకాష్. అని చిన్నగా స్మైల్ ఇచ్చి, అంటే మనం ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం కదా, మరి అక్కడ వర్ష పృథ్వీల పని అయిపోయాక ఒకసారి మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళవా? ఇంటికి వెళ్ళక్కర్లేదు, కనీసం దూరం నుండి వాళ్ళని చూస్తాను అని అంది దిగులుగా ఫేస్ పెట్టుకుని మేఘన. సరే, నువ్వు అంత బాధపడకు, తీసుకుని వెళ్దాను, చూద్దు గాని అని అన్నాడు ఆకాష్. థ్యాంక్స్ ఆకాష్ అని చెప్పి ఆకాష్ భుజం మీద తలవాల్చి కొద్దిసేపటికి ఆకాష్ మాట్లాడుతుంటే అవి ఏమీ పట్టించుకోకుండా నిద్రలోనికి వెళ్ళింది. కారు ఆగింది. వెంటనే మేఘనకు మెలకువ వచ్చింది. ఏంటి వచ్చేసామా అప్పుడే? ఇదేనా వర్ష వాళ్ళ ఇల్లు అని అడిగింది మేఘన కారు దిగుతూ. అవును అని అన్నాడు ఆకాష్. ఇద్దరు డోర్ దగ్గర నుంచుని తలుపు కొడతారు. ఈలోపు అటుపక్క నుంచి వర్ష వాళ్ళ నాన్నగారు తలుపు తీసి ఆకాష్ ని చూసి షాక్ అయ్యారు. ఏ ఆకాష్, ఏంటి ఇంత సడన్గా? ఈ సడన్ సర్ప్రైజ్ కమ్ ఏంటో అని అన్నారు ఆకాష్. మేఘన ఇద్దరు ఒకసారిగా స్మైల్ ఇచ్చి మామూలుగా వచ్చాం అంకుల్ అన్నారు. సరే సరే కమ్ కమ్ అని లోపలికి పిలిచారు. మేఘన ఆకాష్ ఇద్దరు లోపలికి వచ్చారు. ఏంటి మై డియర్ యంగ్స్టర్, ఏంటి విషయం? లవ్ ప్రాబ్లమా? పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ కోసం వచ్చారా ఏంటి ఈ అంకుల్ దగ్గరికి అని అడిగాడు వర్ష వాళ్ళ నాన్నగారు. ఆకాష్ మేఘనాలను చూసి, లేదు లేదు అంకుల్, మేము ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు ఆకాష్. ఏంటి ఆకాష్ ఇంత షాక్ ఇచ్చావు? మీ ఇంట్లో తెలుసా అని అడుగుతూ వచ్చింది వర్ష వాళ్ళ అమ్మ. హాయ్ ఆంటీ, మా అత్తకి మాత్రమే తెలుసు మా పెళ్ళి మ్యాటర్, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు అని అన్నాడు ఆకాష్. అంకుల్, మీ హెల్ప్ కావాలి, మీతో ఇదిగో చిన్న విషయం మాట్లాడాలి, మీకు ఆ చిన్న విషయంలో మీరు నాకు సహాయం చేస్తారని మాట్లాడదామని వచ్చాను అని అన్నాడు ఆకాష్. సరే సరే మాట్లాడదాం, కంగారేముంది, ముందు ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత తీరిగ్గా టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు అని ఇద్దరికి ఒక రూమ్ ఇచ్చి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి సరేనా అన్నారు. అమ్మ, నువ్వు కూడా ఏమీ మొహమాట పడకమ్మా, ఆకాష్ బాగా క్లోజు మాకు, సరేనా? నువ్వు చాలా లక్కీ, ఆకాష్ చాలా మంచివాడు, నిజంగా ఒక పోలీస్ అయిన నేను ఈ అబ్బాయిని మంచోడు అని గుర్తింపిస్తున్నానంటే అర్థం చేసుకో, చాలా మంచివాడు, సరేనా? అలాగే అని చెప్పి వెళ్ళిపోతారు ఆయన. ఈలోపు వర్ష వాళ్ళ అమ్మగారు కూడా, ఇదిగో అమ్మ, ఈ కబోర్డ్లో వర్ష డ్రెస్సులు ఉంటాయి, నీకు ఏది నచ్చితే అది వేసుకో అని, ఆకాష్ నీకు కూడా ఇదిగో మొన్న మీ అంకుల్ ఆన్లైన్లో టీషర్ట్ జీన్స్ ఆర్డర్ పెడితే ఇదిగో చిన్న సైజ్ వచ్చింది, రిటర్న్ ఇచ్చేద్దాం అని మర్చిపోయాను అని ఆకాష్కి ఆ డ్రెస్ ఇచ్చి ఆవిడ వెళ్ళిపోయింది. ఆకాష్ బెడ్ మీద వాలిపోయి, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నేను చాలా అలసిపోయాను మేఘ, తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అని అన్నాడు. బాబు, తమరు ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు ఆకాష్, నేను ఫ్రెష్ అయ్యాక అప్పుడు పిలుస్తాను అంది మేఘన. అమ్మ తల్లి, ఏం పర్లేదు, నువ్వు ఇక్కడే ఫ్రెష్ అవ్వు, నాకేం ఇబ్బంది లేదు అని అన్నాడు ఆకాష్.
అని ఆకాష్ వైపు చూస్తూ ఉండిపోయింది మేఘన. మరి పోట్లాటలతో మొదలైన ఈ ప్రేమ బంధం బలపడుతుందా? వర్ష వాళ్ళ నాన్నగారిని ఒప్పించి పృథ్వీ వర్షాలను ఒకటి చేయగలుగుతారా మేఘన, ఆకాష్? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి.